ఏదైతే తాగునీటి అవసరాల కోసం రాబోయే వేసవిలో మరి తాగునీటికి ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం పడతాయి, అవి ఎక్కడి నుంచి మనం సరఫరా చేయాలని కనీస ముందు చూపు లేకుండా ప్రభుత్వం మరి ఏదైతే ప్రాజెక్టులలో ఉన్న నీటిని వృధాగా బయటికి పంపింది. మరి ఇటు సాగునీటికి కూడా ప్రజలను అప్రమత్తం చేయకుండా, రైతులను అప్రమత్తం చేయకుండా వాళ్ళందరూ కూడా సాగు చేసుకున్న తర్వాత ఇప్పుడు సాగునీరు విలేమో చేతులెత్తేసింది. మరోవైపు తాగునీటికి కటకట ఏర్పడతా ఉన్నది. ఏదైతే మరి ఎల్లంపల్లి ఉన్నదో ఎల్లంపల్లికి సంబంధించి శుక్రవారంపేట రిజర్వాయర్ 2 టీఎంసీ నీళ్లు అలొకేషన్ ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని కూడా తాగునీటి కోసం అట్టే పెట్టిన పరిస్థితి. మరి రైతులకు ఒకవైపు పంటలు ఎండుతా ఉన్నాయి. గత రబీలో ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు ఉన్నా లేకున్నా ఎల్లంపల్లి ద్వారా గుండారం రిజర్వాయర్కి ఇచ్చి మరి ఏదైతే ఎస్ఆర్ఎస్పి టైలెండ్ ప్రాంతాలకు కూడా నీళ్ళు అందించిన పరిస్థితి. మరి ఇప్పుడు శుక్రవారంపేట రిజర్వాయర్ కూడా 2 టీఎంసీ నీళ్లు వదలకుండా అట్టే పెట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఎల్లంపల్లిలో కూడా నీటిని